హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ తెలుగువారి గోంగూర పప్పండి. ఇది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? తింటున్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంత బావుంటుంది మరి. దీనికోసం ముందుగా కుక్కర్‌లో 100 గ్రాముల కందిపప్పు ఒక గంట పాటుగా నానబెట్టింది వేస్తున్నాను. ఒక కప్పుకి 2:30 కప్పులు వాటర్ వేయండి సరిపోతుంది. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఆ స్పూన్‌ని అలా వదిలేయండి కుక్కర్‌లో. దానివల్ల ఏంటంటే పప్పు పైకి అస్సలు పొంగదు. ఈ టిప్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులోనే 2 కారం గల పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. గోంగూరకి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బావుంటుందండి. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ పప్పు ఉడికేలోగా మనం ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం. దీనికోసం ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. పప్పులు ఫ్రై అవ్వడానికి పెద్ద టైం పట్టదండి. 1 మినిట్‌లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం దంచిన వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొంచెం ఇంగువ, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పప్పుకి అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేసుకోండి. చాలామంది గోంగూర పప్పు అంటే గోంగూరే పులుపు ఉంటుంది కదా! టమాటా వేయడం ఎందుకు, చింతపండు వేయడం ఎందుకు అంటారు. కానీ వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు మగ్గించుకుందాం. చూడండి 5 నిమిషాల తర్వాత మన టమాటా అయితే మగ్గిపోయింది. ఇలా స్మాష్ చేయడం వల్ల మనం తినేటప్పుడు పప్పులో టొమాటో కూడా కనిపించకుండా ఉంటుంది. పిల్లలు ఏంటంటే టొమాటోస్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు కదా! దీనివల్ల ఏంటంటే స్మాష్ చేయడం వల్ల అస్సలు టొమాటో కనిపించదు. ఇప్పుడు ఇందులో పెద్ద పిడికెడు గోంగూర ఆకులు వేయండి. ఇక్కడ నేను గోంగూర లేతగా ఉందండి. ఒకవేళ మీది ముదురు గోంగూర ఆకైతే చిన్నగా కట్ చేసి వేసుకోండి. త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి గోంగూర ఉడికే వరకు మగ్గించుకుందాం. ఈలోగా చూడండి మన కుక్కర్ అయితే వచ్చింది. చూడండి పప్పు ఎక్కడ పొంగలేదు కదా! మన పప్పు ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుందాం. మన పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్పూన్ తీసేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. అలా డైరెక్ట్‌గా వేస్తే పప్పు బద్దలు బద్దలుగా కనిపిస్తుందండి. అందుకే నేను పప్పు గుత్తితో ఒకసారి మెదిపేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మన గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. చూడండి మన గోంగూర ఆకైతే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో కొంచెం స్మాష్ చేసుకుంటే గోంగూర ఆకు ఎక్కడైనా ఉన్నా సరే మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. గోంగూర పప్పులో తప్పకుండా చింతపండు వేయండి. వేస్తేనే బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. గోంగూర పప్పుకి ఎప్పుడైనా సరే ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువే ఉండాలండి. అప్పుడే బావుంటుంది రుచి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కందిపప్పు అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని 7, 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి 7, 8 నిమిషాల తర్వాత మన పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పు ఎప్పుడు కూడా మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పప్పుకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అండి. అదేం కాదు కొంచెం జీలకర్ర పొడి వేయండి. మన పప్పు టేస్ట్ ఇంకా బావుంటుంది. వేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి మన పప్పు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.